వీడియోస్ మీద వీడియోస్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్లు అయితే రావు నాకు తెలుసు, ఎందుకంటే రోజుకి 3 వీడియోస్కి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి. దట్టు మనం పోస్టులు కూడా పెడుతుంటాము. సో వాటికి కూడా నోటిఫికేషన్ వెళ్ళిపోతా ఉంటాయి యూట్యూబ్లో. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే, సో కింద ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో ఫాలో అవ్వండి. అట్లీస్ట్ స్టోరీలో పెడుతుంటాను, వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలుసుద్ది. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాం, మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్ దిక్కులేదు కాబట్టి. సో దాంట్లో ఏమైనా ఫాలో అయితే దాంట్లో కూడా లింకులు పెడుతుంటాను అనమాట. కనీసం మీరు ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఆ లింక్స్, అంతే, అందుకన్నా ఏం లేదు. సో అదనమాట సంగతి. అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సాటర్డే షూటు పెద్దగా ఏం లేదు, లైట్ షూట్. అక్కడ ఏవీలు ఏం ప్లే లేదు, ఏం లేదు, మొత్తం నాకు సార్ సినిమా ఇదే ఉంటుంది ఆబ్వియస్లీ. సడన్గా రాము కొంచెం హెల్ప్ చేశాడు కాబట్టి కొంచెం ఆ టీఆర్పీ లేచుద్ది. సో సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నాడు కాబట్టి సో హ్యాపీ ఏవి ఉంటుందంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ రాము హీ డిజర్వ్స్ అనమాట. సో ఏవి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్స్ దగ్గరకు వచ్చేసరికి ఆడియన్స్ చేత టాప్ 6 పెట్టించారంట అండి. ఓకేనా, మర్చిపోయా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది అడగడం మర్చిపోయా. టాప్ 6 పెట్టించారంట. హైలైట్ అసలు సుమన్ శెట్టి అనేది 100కి 100% వచ్చిందంట టాప్ 6లో. అంటే అఫిషియల్గా టాప్ 6 అని క్లియర్ అయిపోయింది, డిక్లేర్ చేసేశారు. ఎందుకంటే 7th సీజన్లో అర్జున్ కొంచెం ఇండస్ట్రీలో సీనియర్ పర్సన్ కాబట్టి, సో అర్జున్ అలా ఎవిక్ట్ చేయడం కష్టం కాబట్టి, సో అందులో తను టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి, సో టాప్ 6లోకి తీసుకొచ్చి పెట్టారు అతన్ని. ఓకేనా, టాప్ 6లో పెట్టారు అతన్ని. అతనికి ఏవి కూడా వేశారు. అట్లాగే ఇండస్ట్రీలో కొంచెం సీనియర్ పర్సన్లు ఉన్నారు కదా, సుమన్ శెట్టి ఉన్నాడు, బర్నీ గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి టాప్ 6 అవసరం కదా. ఆల్మోస్ట్ మనం ఏదైతే టాప్ 6 అని చెప్పుకున్నాం, అలాంటి దగ్గర టాప్ 6 అలాగే పెట్టారు ఆడియన్స్ కూడా. సో మనం ఒక ఆడియన్ కానీ ఆ రోజు టాప్ 5 చెప్పుకున్నాము, టాప్ 6 యాడ్ అయ్యారనమాట ఒక పర్సన్. సో ఫస్ట్ సుమన్ శెట్టి అనేది 100కి 100% వచ్చిందంటే అది సంథింగ్ గ్లిచ్ అంటున్నారు. అయినా కానీ సుమన్ శెట్టి అనే టాప్ 6లో ఉన్నాడు ఆడియన్స్ మైండ్లో. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్ ఉన్నాడు టాప్ 6. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు 97% అంట. ఆ తర్వాత వచ్చేసరికి తనుజ గారు ఉన్నారు 85% తోటి. సో కళ్యాణ్ గారు ఉన్నారు 78% తోటి. ఆ తర్వాత రితు గారు ఉన్నారు 74% తోటి. ఆ తర్వాత మన డెమోన్ బాబు ఉన్నాడు 72% తోటి. సో ఆడియన్స్ టాప్ 6 ఫిక్స్ చేశారు. సో మనం సీజన్ ఫినాలే వీక్లో కూడా టాప్ 6ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాప్ 6ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఇదే టాప్ 6ని అక్కడ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోబడలేదు. సో నా ఒపీనియన్ ప్రకారం సుమన్ అన్నకి బీభత్సమైన ఛాన్సులు ఉన్నాయి. అయితే సుమన్ అన్న గొట్టు మామూలు విషయం కాదనమాట. సో ఇక్కడ ఈ టాప్ 6 పెట్టేసిన తర్వాత సో దానికంటే ముందు ఆడియన్స్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట నాకు సార్. సో ఎవరు ఏంటి అంటే, సో మేము ఇమాన్యుయల్ నుంచి రైవల్రీ ఎక్స్పెక్ట్ చేసాము, అది మిస్ అయిందని చెప్పారంట. సో తనుజ దగ్గర నుంచి ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మిస్ అయింది అని చెప్పారంట. మేబీ ఆ అమ్మాయి అడగటము, సో కెప్టెన్సీ టాస్క్లో వేరే వాళ్ళని అంటే ఏరవటము అనేది మేబీ స్పోర్టివ్ స్పిరిట్ కిందకి వచ్చుద్ది, అది కూడా వచ్చింది. బట్ అది ఎమోషనల్ వైజ్ చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ మధ్యలో ఆ డీల్స్ మాట్లాడుకోవడం ఏదైతే ఉందో కెప్టెన్సీ కంటెండర్స్ తోటి ఆల్రెడీ, సో అది కరెక్ట్ అనిపించలేదేమో. సో అది అక్కడ స్పోర్టివ్ స్పిరిట్ మిస్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా. ఓకేనా, సో కాబట్టి అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ పవర్స్ ఇచ్చారంటే అద్భుతమైన పవర్స్ ఇచ్చారండి. ఈ పవర్స్ దగ్గర సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గేమ్ ఆడారు. రితు చౌదరి నాకు ఈ పవర్స్ మొత్తం మీద అద్భుతంగా నచ్చింది. రితు చౌదరి నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. రితు చౌదరి కోసం ముందే ఒక లైక్ కొట్టండి. నేను చెప్పిన తర్వాత విపరీతంగా నవ్వుతారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఇంకోసారి లైక్ వద్దులేండి, ఇంకోసారి లైక్ కొట్టొద్దులేండి, కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతంగా చెప్పింది. సో ఫస్ట్ సుమన్ శెట్టి అన్నకి, సో సుమన్ శెట్టి అన్న వాళ్ళకి ఫ్యామిలీ నోట్ అప్పుడు వస్తుంది అన్నప్పుడు, సో సుమన్ శెట్టి అన్న బట్ బర్నీ గారి ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, సో బర్నీ గారి ఫ్యామిలీ వీక్కి బర్నీ గారి ఫ్యామిలీ రాకూడదు, అలా నువ్వు ఒప్పుకుంటే సో నీకు అది వచ్చుద్ది అని ఆ పవర్ ఇస్తాను అని చెప్పినప్పుడు, సో సుమన్ శెట్టి అన్న వద్దు అంటాడంట. సో సుమన్ శెట్టి అన్నకి నో పవర్. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుయల్కి సో వాళ్ళ ఎవరైతే ఫియాన్సీ ఉంటారు కదా, సో ఎంబీబీఎస్ అవుతుంటారు, సో తన దగ్గర నుంచి ఒక వాయిస్ నోట్ అంట. సో వాయిస్ నోట్ వచ్చుద్ది, బట్ నువ్వు గౌరవ్ దగ్గర ఉన్న పవర్ని సాక్రిఫైస్ చేయించాలి అంటే, సో మనోడు చూసి ఇంకా చూడటం గిట్టు ఉంది, డైరెక్ట్గా పవర్ వద్దా పవరా తొక్క మీరు వాయిస్ నోట్ పంపించండి సార్ అన్నాడంట. అది లైక్ ఆ పవర్ ఉన్నా కానీ మనోడు యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా అదే చెప్తారు, ఇంకా పవర్ ఉన్నా యూజ్ చేసుకోవట్లేదు సార్, తెలియట్లేదు ఎక్కడ యూజ్ చేసుకోవాలని. నిజంగా ఒక టైంలో సెల్ఫిష్గానే చూడొచ్చు మనం ఇమాన్యుయల్ని, బట్ అది కరెక్టే అనిపిస్తుంది. ఆ అబ్బాయికి వాడుకోవడం చేత కావట్లేదు, లేకపోతే మొన్నే వాడుకునేవాడు బేసిక్గా. సో ఆ రెబల్స్ కనెక్ట్ పెట్టేటప్పుడు అక్కడైనా వాడుకోవచ్చు. సో లేదా అప్పుడు వాడుకోండి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యి ఉండేవాడు కదా. సో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయి ఉండేవాళ్ళు, కనీసం కెప్టెన్సీ కంటెంటర్ అయ్యి ఉండేవాడు. సో అక్కడ మిస్ అయింది.
సో ఇంకెందుకు అతను వాడుకోవడం మేబీ వాడుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారేమో ఫైనల్గా. నీకు అతనికి ఆ పవర్ డిజర్వ్స్ కాదు అని బిగ్ బాస్ టీమే అర్థమయ్యి సో అతని దగ్గర లాగేసుకుంది ఆబ్వియస్లీ. లిటరల్ అదేలాగే చెప్పాలి. ఇమాన్యుయల్ పెద్దగా తప్పేం కనిపించట్లేదు అప్డేట్ ప్రకారం. సో ఎపిసోడ్ చూడాలి ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి మూడోది మన తనూజ గారు. సో తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందంట. సో మేబీ నెక్స్ట్ 2 వీక్స్లో. సో అలా మీ సిస్టర్ నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది. సో అది నీకు కావాలి అంటే సో కళ్యాణ్ డైరెక్ట్గా అంటిల్ ఫినాలే వీక్ వరకు నామినేషన్స్లోకి రావాలి అని చెప్పిందంట. ఒక గేమర్ అలా ఎలా ఒప్పుకుంటుంది అబ్బాయి నామినేషన్స్లోకి లాస్ట్ వరకు తీసుకురావాలంటే? అబ్బాయి టాప్లో ఉన్నాడని తెలిసిన అమ్మాయికి అబ్బాయిని లాస్ట్ లాగా తీసుకొస్తే ఇప్పుడు ఆ అబ్బాయిని నామినేట్ చేసి డైరెక్ట్గా అంటిల్ ఫినాలే వరకు నామినేట్ చేస్తే అది అబ్బాయికి ఎంతో కొంత సింపతి యాడ్ అవుతుంది. లేదు సో కంటిన్యూస్గా వీక్ బై వీక్ నామినేషన్స్లో ఉంటే ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. సో అమ్మాయి ఒప్పుకోదు. ఇవన్నీ అమ్మాయి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆలోచించుద్ది. సో ఆలోచించి ఒప్పుకోండదు ఖచ్చితంగా. సో నో చెప్పిందంట. దానికి నాకు సార్ మళ్ళీ అట్లీస్ట్ 2 వీక్స్ అంటే 2 వీక్స్ కూడా నో సార్ ఒప్పుకోదు. ఒప్పుకుంటే మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది ఖచ్చితంగా. బయట ఖచ్చితంగా బ్యాడ్ అయిపోద్ది. అండ్ అక్కడ తనుజ పాపకి బలమే నామినేషన్స్. సో ఇఫ్ అమ్మాయి నామినేట్ చేయాలనుకుంటే నామినేట్ డైరెక్ట్గా చేయగలుగుతుంది. అమ్మాయికి ఆ సత్తా ఉంది కదా. సో ఆ పాయింట్స్ గట్టిగా మాట్లాడగలుగుతుంది. సో అలాంటి అమ్మాయి ఆబ్వియస్లీ అక్కడ చేయాల్సిన అవసరం లేదేమో, అందుకనే వద్దు అని చెప్పిందంట. సో ఓకే, అమ్మాయికి కూడా పవర్ లేదు. నెక్స్ట్ కళ్యాణ్ బాబు. సో కళ్యాణ్ బాబుకి చికెన్ సంథింగ్ మీట్ ఏదైతే డిన్నర్ ఉందో సో అది నీకు వారం రోజులు ఏర్పాటు చేస్తానని చెప్పారనుకుంటాను. సో వారం రోజులు ఏర్పాటు చేస్తానని చెప్పేసరికి అయినా మనవాడు వద్దంటాడంట. దానికి సో నిఖిల్ని నామినేట్ చేయాలి. సో 2 వీక్స్కి నిఖిల్ నామినేట్ చేయాలని చెప్పారంట. అంటిల్ ఫినాలే వీక్ దాకా ఉంటాడో ఉండదో తెలియదు. సో నిఖిల్ నామినేట్ చేయాలంటే సార్ యాక్చువల్లీ నిఖిల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. సో 1 వీక్ వరకు. సో నెక్స్ట్ వీక్ నాకు పాయింట్స్ ఉన్నాయి ఎలాగో. సో నేను నిఖిల్ నామినేట్ చేస్తాను. సరైన మాట అనిపించింది నాకు. అంటే 2 వారాలు ఎందుకు, నాకు డైరెక్ట్ నామినేషన్ అంటే మళ్ళీ దీనికి పాయింట్స్ ఉన్నాయంట. సో దీనికి పాయింట్స్ ఉన్నప్పుడు దీనికి పాయింట్స్ పెట్టాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ నామినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నాకు నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి సార్, నేను ఒప్పుకోను దీనికి అని చెప్పాడంట. బాగుంది. అంటే ఒక వ్యక్తికి నామినేషన్ నేను చేస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా ఆన్ ఫేస్ చెప్పడం అనేది మామూలు విషయం కాదనిపించింది కాసేపటికి. సో దాని తర్వాత తెలిసిన షాకింగ్ ఏంటంటే సో తనూజ కోసం అంట. సో ఓకే, తనూజ గారి కోసం 2 వీక్స్ అంటే వాయిస్ నోట్ వచ్చిందంట. సో ఆ వాయిస్ నోట్ కోసం 2 వీక్స్ నీకు నువ్వే సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి అని చెప్తే ఓకే సార్ తనూజ కోసం ఓకే అంటాడంట. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నేను ఇది బ్లఫ్ అయినా ఉండొచ్చు. బట్ ఇది చెప్పాడంట. ఇది చెప్తే నాకు ఇంకా మనం కళ్యాణ్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే ఏ విధంగా కళ్యాణ్ని మనం ఆలోచించాలి యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనూజ ఫ్రెండ్గా కళ్యాణ్ని చూడాలా, లేకుంటే బయట నుంచి ఆడియన్స్ పర్స్పెక్టివ్లో సో తనూజ వర్సెస్ కళ్యాణ్గా నడుస్తుంది కాబట్టి బయట టాప్ 1 టాప్ 2 మధ్య ఫైట్ లాగా నడుస్తుంది కాబట్టి సో ఆ ఫైట్కి కళ్యాణ్ న్యాయం చేయట్లేదని మనం అనుకోవాలా? సో ఏ విధంగా దీన్ని చూడాలి అనేది ఎపిసోడ్ చూసిన దాకా మనకు తెలియదు. సో ఇది నిజమైతే మాత్రం సో కళ్యాణ్ మాత్రం డిసప్పాయింట్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో తనూజ గారికి వాయిస్ నోట్ వస్తే వచ్చుద్ది. ఆమె నిన్ను నామినేట్ చేస్తే డైరెక్ట్గా వాయిస్ నోటు వచ్చుద్ది అంటేనే నేను నామినేట్ చేయలేదు. అట్లీస్ట్ 2 వీక్స్ కంటే కూడా నేను నామినేట్ చేయాలి. అలాంటిది నువ్వు తన కోసం నామినేట్ చేసుకున్నావంటే ఆ అమ్మాయిలో ఒక గేమర్ కనిపిస్తాడు, నీలో ఒక సాక్రిఫైస్ చేసే పర్సన్ కనిపిస్తాడు, దీనిలో ఒక సాక్రిఫైస్ చేసే పర్సన్ కనిపిస్తారు. సో తనూజ మీద ఒక ఇష్టము ప్రేమ ఉన్న ఒక వన్ సైడ్ యాక్చువల్గా గేమర్ లాగా కనిపించాలి, బట్ వన్ సైడ్ లవర్ లాగా కనిపిస్తారు అనమాట. అది ఆడియన్స్ అంత డైజెస్ట్ చేసుకోలేరు. అరే ఆ అమ్మాయి నామినేట్ చేస్తానంటే ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి కోసం ఆ అమ్మాయి ఇతను నామినేట్ చేయలేదు, అతను వాళ్ళ చెల్లి కోసం ఇతను నామినేట్ చేసుకోవడం సెల్ఫ్ నామినేషన్ అని చెప్పి అనుకుంటారు. సో నేనైతే మాత్రం అది జరిగితే మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింట్ అవుతాను కళ్యాణ్ దగ్గర నుంచి. హోప్ జరగకూడదని కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రితు పాపది మాత్రం ఊర్రా మాస్ అంటే అసలు మామూలు కూడా కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అది చదివి ఇప్పిస్తుంది, అది చెప్తాను అక్కడ అప్డేట్. అసలు నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది ఆ అప్డేట్ చూస్తే, నవ్వుతా ఉన్నారు. రితుది మామూలు కూడా కాదు. సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ షర్ట్ ఏదైతే ఉందో సో ఆ షర్టు పంపిస్తారంట నాగ్ సారు. ఆ షర్ట్ పంపించాలి అంటే సంజన గారి శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ అన్ని వెనక్కి పంపించాలంట. సంజన గారి హౌస్లో ఉన్నంత కాలం మళ్ళీ శారీస్ కట్టుకోరు. సంజన గారు తెలిసింది కదా, రోజు మార్నింగ్ శారీ కట్టి మంచిగా రెడీ అవుతారు. సో సంజన గారి శారీస్ అన్ని వెనక్కి పంపించాలి అని చెప్పారంట. సో ఇంకెప్పుడు శారీస్ కట్టకూడదంటే రితు ఓకే సార్ అంటదంట. రితు ఓకే అంటదంట. నేను తన కోసం జుట్టు కత్తిరించుకున్నాను సార్,
సో ఇదే రైట్ టైం తను సాక్రిఫైస్ చేయడానికి. నేను ఒప్పేసుకుంటాను, తను ఒప్పేసుకుంటే సార్ ఇంక వీళ్ళ డెసిషన్, వాళ్ళ డెసిషన్ ఏమి ఉండదు. ఓకే సార్ పంపించేయండి సార్, నేను ఆల్రెడీ తన కోసం సాక్రిఫైస్ చేశాను, ఇంకెందుకన్నా బెటర్ ఛాన్స్ ఉంటుంది ఆమె కూడా రీపే చేసేయాలని చెప్పి ఇది హైలైట్ అనిపించింది నాకు. మీరు పంపించేది సార్, చీరలు పంపించేస్తుందని చెప్పిందంట. అంటే ఆమె ఎట్ట ఈ అమ్మాయి కెప్టెన్సీలో అడిగితే ఈ మెన్ల కోసం చేస్తున్నాను అంటది, రేపు ఇంకోసారి ఎక్కడైనా అడిగితే నేను వాళ్ళ కోసం చేస్తున్నాను అంటది. నాకెట్ట ఏమో చేయదు, అద్భుతమైన అవకాశము నా చేతిలోనే పెట్టారు. సో ఇంక మనం వాడుకోకపోతే ఎందుకు చెప్పండి. ఆమె ఎట్లా యూజ్ చేయనప్పుడు ఆమె బలవంతంగా మనమే యూజ్ చేద్దామని చెప్పి రితు చౌదరి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ డెసిషన్ అయ్యా. అది మామూలు డెసిషన్ కాదు, మడతడిపోయే డెసిషన్ అనమాట. ఇంకేం చేస్తుంది ఆమె ఎట్టా సపోర్ట్ చేయట్లేదు. నిన్ను అడిగితే నేను మా అబ్బాయికి సపోర్ట్ చేసుకోవాలని చెప్పింది. నోరు తెచ్చి ఒక ఆడపిల్ల అడిగింది, జుట్టు కత్తిరించుకుంది. ఎప్పుడెప్పుడో 3వ వారంలో 4వ వారంలో కత్తిరించుకుంది జుట్టు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడుగుతానే ఉంది, ఎప్పుడు గట్టిగా హెల్ప్ అడగలేదు. సో నోరు తెచ్చి ఒక అమ్మాయి ఒక హెల్ప్ అడిగింది, అది పెడితే చేస్తానని చెప్తే పోయింది కదా ఒక మాట. లేదు చెప్పలేదు, హర్ట్ అయ్యాను నేను, నిజంగా చాలా హర్ట్ అయ్యాను. సో ఈ అమ్మాయి చేసింది నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా తప్పదు కదా. సో ఆమె ఎట్లా సాక్రిఫైస్ ఇంకా కెప్టెన్సీ టాస్క్లోనే ఎక్కడ చేయొద్దని క్లియర్గా అర్థమైపోయింది. అలాంటప్పుడు నామినేషన్ కూడా చేసింది, మళ్ళీ ఏడ్చింది. సారీ నామినేషన్ చేసింది, తన కోసం ఏడ్చింది, జుట్టు కత్తిరించుకుంది పాపం అది ఇది అని చెప్పి. కట్ చేస్తే నిన్న హెల్ప్ అడిగితే మొహం మీద చెప్పింది నేను మా వాడికి హెల్ప్ చేయాలని. అంటే ఆ రోజు ఏడ్చిన ఏడుపు లిటరల్లీ ఫేక్ ఏడుపు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. సంజన గారిది గౌరవం అన్నట్టు లిటరల్లీ అంతే కదా. ఆ క్షణానికి ఏదో ఏడ్చేసింది, డ్రామా చేసింది అని అనిపించింది నాకు. అంటే ఆ మైండ్లో ఏం లేదు, జుట్టు కత్తిరించుకుంది, ఎవరిని నోరుతో చెప్తున్నాం అంతే. జుట్టు కత్తిరించుకోవడం చాలా పెద్ద విషయం అది ఇదని. యాక్షన్స్లో ఏం చెప్తారు తనుజ ఏం చెప్పుద్ది, యాక్షన్స్లో చూపించాలి, నాట్ ఇన్ వర్డ్స్. యాక్షన్స్లో ఉండాలన్నమాట. యాక్షన్స్ లేదనమాట. నువ్వు యాక్షన్ చేయకపోతే నేనే రియాక్షన్ ఇస్తానని చెప్పి సో ఈ అమ్మాయి రియాక్షన్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఫైనల్గా మన డెమోన్ బాబు. సో డెమోన్ బాబుకి సో అడిగితే అది రితు చౌదరి మళ్ళీ నెక్స్ట్ మర్చిపోయారు. రితు చౌదరి ఇంకొకటి అడుగుద్దంట, మా ఫ్యామిలీ ఫోటో కూడా పంపించాలని. ఒక పవరే అమ్మ, ఒకటి రెండోది ఉండదమ్మా, ఒకటే ఇస్తావంటే. సో డెమోన్కి 2 ఆప్షన్స్ అంట, ఒకటే మీ ఫ్యామిలీ ఫోటో లేదంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో అన్నారంట. సో డెమోన్ ఆబ్వియస్లీ ఇంకా నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెస్తే మా అమ్మోళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు సార్. మా అమ్మోళ్ళు నాకు అస్సలు నా కళ్ళ ముందు అయితే కనిపించరండి. మేబీ నాకు ప్రేమ లేదేమో, నేను ఏం చేయలేదు. మరి డెమోన్కి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తారంట. అది చాలా శక్తులు ఉండాలి దానికి, మామూలు విషయం కాదు. ఎన్నో ఏళ్ళ తపస్సు చేస్తే కానీ, ఘోర తపస్సు చేస్తే కానీ హిమాలయాల్లోకి వెళ్ళి అలాంటి అదృష్టం రాదు. ఇప్పుడు నేను కళ్ళు మూసా, కళ్ళు తెరిచా, మా అమ్మ నాన్న అస్సలు కనపడ నాకు ఒట్టు. కానీ మీరు కళ్ళు మూసుకొని మీరు కళ్ళు తెరవండి, మీరు చెప్పండి కనిపిస్తారా మీ అమ్మ నాన్న? మరి నాకైతే కనిపించలేదు. మరి డెమోన్కి ఎలా కనిపిస్తున్నారో నాకు తెలియదు. ఓకే ఫైన్, వాళ్ళ అమ్మ నాన్న మిస్ అవుతుందంట. సో 2-3 వీక్స్ నుంచి సో ఆమెకే ఇవ్వండి అంటే ఆమెకే ఇచ్చారంట. సో ఇదనమాట 6 పవర్స్. ఈ ఎపిసోడ్లో ఇంతకంటే ఏమీ లేదు. ఇంకా దీన్ని వాళ్ళు ఎలా మాటలతోటి డీల్ చేశారు ఎగ్జాక్ట్గా అనేది మనం ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో అప్డేట్స్ ఎవరికైనా ఓకే అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి. సో మీ అమ్మ నాన్న కనిపిస్తున్నారు లేదా పక్కా కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.